నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో విద్వేషాలు రగిల్చేందుకు వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని ఆ పార్టీ నేతల డ్రామాలను ఎండగట్టిన బాబు. మెగా డిఎస్సి కాదు, అది పెద్ద దగా డిఎస్సి. డిఎస్సి నిర్వహణలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ నేతల డిమాండ్. సినిమా, టెలివిజన్, నాటక రంగాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పి భరత్ భూషణ్. డీటెయిల్స్ చూస్తే, మెగా డిఎస్సి నిర్వహణలో జరిగిన అవకతవకలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ యువజన విభాగం సెక్రటరీ వాసిరెడ్డి చిన్న కౌడ, మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి డిమాండ్ చేశారు. సోమవారం వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సి పై పెడతానని చెప్పారని వారు గుర్తు చేశారు. ఈ మెగా డిఎస్సి కాస్త ఇప్పుడు దగా డిఎస్సి అయిందని ఆరోపించారు. పేపర్ లోడింగ్ లో భాగస్వామ్యమైన కృష్ణా జిల్లాకు నవీన్ కు డిఎస్సిలో మొదటి ర్యాంకు వచ్చిందన్నారు. మొదటి ర్యాంకు వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. పరీక్షల్లో భాగమైన వ్యక్తికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అనంతరం వైసీపీ యువజన విభాగం నాయకులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ 16,000 పోస్టులు ఉంటే 3% చొప్పున 421 పోస్టులను స్పోర్ట్స్ కోటాలో కేటాయించారని అన్నారు. మంత్రి నారా లోకేష్ డబ్బులకు స్పోర్ట్స్ సర్టిఫికేట్లను 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. మెగా డిఎస్సిలో పోస్టులు అమ్ముకున్నారని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు విద్యాసాగర్, మాజీ కార్పొరేటర్లు నందా, కిషోర్, కంపర భావి, జేడి పవన్ కుమార్, ఎస్ఎస్ఎల్ టౌన్ అధ్యక్షులు బల్లా సూరిబాబు, అల్లు రాజుబాబు, పసుపులెట్టి చంద్రశేఖర్, సుధాకర్, బి అదృష్ట దీపక్, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులకు, నిరుద్యోగులకు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి డిఎస్సిలో జరిగిన మోసాలను వెలుగు చూపాలి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2023 సంవత్సరంలో జగనన్న గారి ప్రభుత్వంలో డిఎస్సి రిలీజ్ చేస్తే మేము దానికన్నా బాగా మెగా డిఎస్సి అనే ఒక విధానంలో బాగా భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేయించి ఓట్లు వేయించుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డిఎస్సిని కాస్త దగా డిఎస్సిగా చేస్తూ అధిక ఉద్యోగాలు ఇవ్వడమే లేకపోయినా సరే ఉన్న ఉద్యోగాలను కూడా సక్రమైన పద్ధతిలో ఇవ్వకుండా దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా చేసినటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారిని దీనికి బాధ్యతగా వెంటనే కూడా తను రాజీనామా చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి యువత విభాగం నుండి మేము అందరూ కూడా కాకినాడ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. దాస వెంకటేష్, పిఠాపురం నియోజకవర్గ యువజన విభాగం. ఈరోజు టీడీపీ గవర్నమెంట్ మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సిని చూపించి నిరుద్యోగులందరినీ నట్టేటి ముంచింది. సుమారుగా రాష్ట్రంలో 3,30,000 నిరుద్యోగులందరినీ అన్యాయం చేసి వాళ్ళ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. దీన్ని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తాం. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అయ్యి, టెట్కి ప్రిపేర్ అయ్యి ఎంతో భవిష్యత్తు మీద ఎంతో ఆశతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసి వారి భవిష్యత్తుని ఈరోజు అంధకారంలోకి తోసేసింది. ఈ ప్రశ్న ప్రకటనలు లీకేజే కాకుండా మెరిట్ లిస్ట్ని కూడా వాళ్ళు తారుమారు చేసేసి ఈ రోజున కనీసం వారికి ఎటువంటి ఆధారకర పరిస్థితులను కూడా చూపించకుండా ప్రభుత్వం పూర్తిగా వారి భవిష్యత్తును అంధకారంలోకి తోసేసింది. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎవరు క్వాలిఫై అయ్యారు అన్న లిస్టుని తారుమారు చేసేసిందంటే ఈ ప్రభుత్వం ఎంత దగాకోరు ప్రభుత్వం మనం ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది. ఎవరైతే
అందులో ఎక్కువ ర్యాంకు సాధించి మార్కులు సాధించి ఉన్నారో వారే ప్రభుత్వం మీద నింద వేసి వారే ప్రభుత్వాన్ని ఇది మార్క్స్ని మళ్ళీ మార్క్ లిస్ట్ కోసం మరి ఆందోళన చేస్తున్నారంటే ఇది తీవ్రమైన దొంగ పని. ఇది ప్రభుత్వమే చేస్తుంది, తీవ్రమైన దొంగతనాన్ని ప్రభుత్వం చేసి. నారా లోకేష్ గారు ఇది ఖచ్చితంగా దీన్ని బాధ్యత వహించి ఆయన ఉన్న కోటరీ కాబట్టి ఆయన తక్షణమే ప్రభుత్వం ఆయన బర్తరఫ్ చేయాలి, రాజీనామా చేయడం కూడా కాదు. మా వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన బర్తరఫ్ చేయాలని మేము చాలా బలంగా కోరుకుంటున్నాం. జిల్లా యువత ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరగాలని చెప్పేసి యువత అంతా కూడా ఇక్కడికి వచ్చి పోరాటం చేస్తున్నారు. ఈరోజు చూసుకుంటే నిన్న చూసుకుంటే అనిత గారు చాలా ఇదిగా మాట్లాడారు ఈ మహానాడులో. ఏంటంటే ఈ రోజుల్లో ఉద్యోగాల కోసం యువత ఎదురు చూడని అవసరం లేదు, ఉద్యోగాలే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాయి, ఉద్యోగాలే వాళ్ళు తలుపు తడుతున్నాయని చెప్పేసి ఆవిడ పెద్ద పెద్ద సూక్తులు చెప్పడం జరిగింది. ఒక విషయం నేను వీళ్ళందరి తరఫున కూడా ఒకటి అడగదలుచుకున్నాను. ఉన్న ఉద్యోగాలని సక్రమంగా వాళ్ళకి ఇవ్వండి చాలు, అంతే తప్ప యువతకి ఉద్యోగాలే అవకాశాలు మేమే ఇచ్చేస్తున్నామని గొప్పలు చెప్పదు. ఉన్న అవకాశాలని వాళ్ళకి సద్వినియోగం అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ముందుకు తీసుకురండి. ఈరోజు చూసుకుంటే డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగినాయి, చాలామంది అనర్హులైన వాళ్ళకి ఈరోజు పోస్టులు కట్టబెట్టడం జరుగుతుంది. ఒక్క విషయం నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, అనర్హులైన వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు విద్యాశాఖలో కూర్చోబెడితే రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన పిల్లల చదువులు ఏ విధంగా వాళ్ళు సక్రమంగా చెప్పగలుగుతారు? ఈ రోజు పౌరులే రేపటి పిల్లలే రేపటి పౌరులు అంటారు, భారతీయ భవిష్యత్తు పిల్లల చేతుల్లో ఉందంటారు. అలాంటి గొప్ప శాఖలోనే ఈరోజు అవకతవకలు జరిగాయంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతి శాఖని కూడా మోసం చేస్తూనే ఉన్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి మహిళల్ని, రైతుల్ని, కార్మికుల్ని, ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తూనే వచ్చింది. నిన్న చూసుకుంటే డిఎస్సిలో ఫస్ట్ ప్లేస్లో వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం లేదంటే ఏంటండి ఆయన పరిస్థితి ఏంటి? స్పోర్ట్స్ కోటాలో కూడా అసలు వాళ్ళు ఈ స్పోర్ట్స్ కోటాలో ఏ ప్లేస్లో ఉన్నారో కూడా తెలియదు. అలాంటి అనర్హులైన స్పోర్ట్స్ కోటాలో ఉన్న వ్యక్తులకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే రేపు ఎత్తున్న మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అది సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ప్రతి విషయంలోనూ కూడా ప్రజలను ఆదుకోవాలి. అలాంటి ప్రభుత్వం ఈరోజు మోసాలు, దగాలు, కుట్రాలు అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అనుకున్నాం అంటే ఎలక్షన్లకు ముందు మీరు చెప్పిన వాగ్దానాలన్నీ ఏం చేశారండి? ఈరోజు ప్రతి ఒక్కరిని మీరు చేసిన డిఎస్సి మీద సంతకం పెట్టారు, కానీ ఎలా అంటే జగన్ గారి ప్రభుత్వంలో డిఎస్సి తేలేదు అని అన్నారు, కానీ ఆపింది కూడా మీరే. ఆ రోజు ఆపి ఈ రోజు ఎందుకు డిఎస్సిని మీరు ప్రకటించగలిగారు? అంటే ఇలాంటి అవకతవకలు చేపిస్తే అన్యాయంగా డబ్బులు సంపాదించుకుందాం మనం ఈ ప్రభుత్వం. మేమందరం కూడా ఈ యువత వెనకాల, అదేవిధంగా నిరుద్యోగుల వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది, వాళ్ళకి అండగా ఉంటుంది. ఈరోజు కాకినాడ నియోజకవర్గం అంతేకాకుండా జిల్లాలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇన్ఛార్జ్ కూడా దీనికి సంఘీభావం తెలియజేస్తూ వీళ్ళందరికీ డిఎస్సి ఉద్యోగాలకు న్యాయం జరిగే వరకు కూడా మేమందరం వాళ్ళకి తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.